మీ బిడ్డనే సాక్ష్యం కదా. అందరూ కూడా ఒక కవితనే కాదు, కవిత అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కేసీఆర్ అయినా, ఇక చూడలేదే మన నాగరికాలను సామంతరాలు చూసినాం, వనపర్తి రాజులను చూసినాం, ఈ మధ్యకాలంలో ప్రజాస్వామ్యంలో మంత్రులు గెలిపెట్టిన వాళ్ళు, పాలమూరు చూసి మైమర్ చూసినాం. అంటే విర్రవీగిన అహంకారంతో, అధికార దర్పంతో మాకు అడ్డే లేదని మాట్లాడిను. నేను ఆనాడే చెప్పిన, 23 ఎన్నికల సందర్భంగా చెప్పిన, మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు అడిగితే, మీరందరూ అడిగితే ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని అడిగితే 2018లో పాలమూరు జిల్లాలో 14లో 13 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ 1 గెలిచింది. 2023లో 14లో 13 కాంగ్రెస్ గెలుస్తుంది, మహా వస్తే ఒకటి ఏదైనా ఒకటి బీఆర్ఎస్ రావచ్చున్నాం. ఆనాడు ఏం మాట్లాడినరు, నాగరికల్లో అయినా, వనపర్తి అయినా, ఇంకో ఆయన మాట్లాడరు, మీది గెలవండి చూద్దాం, మీది మీరు కడుక్కోండి అనే పద్ధతిలో వ్యంగ్యంగా మాట్లాడింది. ఇలా ఏం జరిగింది, నేను చెప్పింది నిజమైందా కాలేదా, వాస్తవా కాదా? అందుకనే ఈ ఎన్నికల్లో కూడా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100కు 100% పాలమూరు జిల్లాలో 2 నియోజకవర్గాలు పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం, స్పష్టంగా కనపడతా ఉంది. అసలు బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థి గురించి చెప్పిన, బీజేపీ పార్టీ గురించి కూడా, కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశంలో మోడీ ప్రభుత్వం 1,50,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లతో పాటుగా మళ్ళీ 60 లక్షల కోట్లు, అర్థమైంది కదా, అప్పు చేసి ఏం చేసిండ్రు? గ్రామాల్లో పేదల బతుకులు బాగైనాయా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిండ్రా? పేద విద్యార్థులు పెద్ద చదువుల కోసం, కార్పొరేట్ చదువుల కోసం అప్పులు చేసి, ఆస్తులమ్మి, పుస్తకాలమ్మి ప్రైవేట్ కళాశాల చదువుతూ ఉన్నారు. మరి అటువంటి చదువు ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి వారిని చదివిపించిండ్రా? అటు గొప్ప చదువులు ₹1 ఖర్చు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? అనారోగ్యాల పాలైతే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతూ ఉన్నారు. పోరిమిల్ వాళ్ళ వల్ల ఆదుకున్నారా? గ్రామాల అభివృద్ధి అనేది జరిగిందా? ఏం జరిగింది? ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతారు మీరు? అంటే అందుకే ఏ లెక్క ప్రకారం చూసినా, పార్టీల ప్రకారం చూసినా, బీజేపీ పార్టీకైనా, బీఆర్ఎస్ పార్టీకైనా ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. అభ్యర్థుల ప్రకారం చూసినా ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. అందుకనే ఈ ఎన్నికలో ఎట్లయితే ఎవరు ఊహించని విధంగా, ఊహాగానాలకు అతీతంగా జిల్లాలో 14లో 12 స్థానాలు గెలిచినాం. దురదృష్టవశాత్తు 1-2 స్థానాలు పోవడం జరిగింది. అది కూడా కుట్రల వల్ల కుట్రలు కావచ్చు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం కారణంగా కావచ్చు, మా అభ్యర్థులు ఓటమిపాలు ఎండవచ్చు, అది కూడా తక్కువ మేయాడుతో. అందుకనే ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బైబిల్లో 2 సీట్లు కూడా పెద్ద మేరకు గెలవడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అంటే అప్పుల రాష్ట్రమైనా కూడా చేతికి చిపోయింది, అయినా కూడా అన్నమాట కట్టుబడి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్కొక్కటిగా అమలు చేసే కార్యం చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఇలా ప్రజలలో అంటే అనవసరంగా తప్పుడు సంకేతాలు పంపించే కార్యక్రమం చేస్తూ ఏమంటా ఉన్నారు, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని మాట్లాడుతాను. నేను లెక్కలు చెప్తా ఉన్నా, స్వయంగా నేనే చూసిన. 69 లక్షల పైచిలకు రైతుల్లో 64 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు రైతు భరోసా వాళ్ళ ఖాతాలో పడింది, 5 ఎకరాల వరకు అందరికీ కూడా. మిగిలినటువంటి 5 లక్షల మంది రైతాంగం వచ్చి ఉంది, అది కూడా ఈ మాసంలో పూర్తి అవుతుంది. వచ్చేటువంటి ఖరీఫ్కి సంబంధించి, అంటే వచ్చే వానాకాలం పంట నుంచి రైతాంగానికి సంబంధించి వాళ్ళు పండించేటువంటి పంటలకు ఏదైతే 500 రూపాయల బోనస్తో కొనుగోలు చేసే కార్యక్రమంతో పాటుగా
అట్లాగే ఈ యొక్క పంట నష్టం జరిగిన సందర్భంలో ప్రభుత్వమే రైతాంగం తరఫున రైతు బీమా ప్రీమియం చెల్లించి అది వానలు వచ్చినా వరదలు వచ్చినా పిడుగులు వచ్చినా వాళ్లకు పంట నష్టం ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతాంగం సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఎకరాకు 10,000 కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే వచ్చే భవిష్యత్తు తొందరలోనే 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే పెన్షన్ 4,000 రూపాయలు చేసే కార్యక్రమం ఇప్పటికే మాట చెప్పినాం, అమలు చేసే కార్యక్రమం చేస్తే మొదలు పెడతాం. ఒకదాంతో ఒకటి మొదలు చేసుకుంటూ వస్తాం. అన్న ప్రతి మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. మీకు చేతగాక చేయలేక ఎలకలబడి ఇలా మమ్మల్ని నిందించే కార్యక్రమం చేస్తారు. అది 3 నెలల అధికారం వచ్చి 3 నెలల 10 రోజులు ఇంకా 4 నెలలు పూర్తి కాలే. అయినా కూడా ఏమే ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నావు అని కేసీఆర్ మాట్లాడితే అంటే నవ్వితే నాకేంటి అన్నట్టుగా కేసీఆర్ 10 ఏళ్ళు పండుకొని ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పడుకొని ఇలా ప్రతినిత్యం పొద్దున్నే 5 గంటలు లేచి రాత్రి వరకు తిరుగుతూ పనిచేస్తూ ఉంటే ఏం మాట్లాడుతాడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మన ముఖ్యమంత్రి పైన ఢిల్లీకి 12 సార్లు పోయినవాడు. డెఫినెట్గా పోతాం, 12 సార్లు పోతాం, 30 సార్లు పోతాం. ఢిల్లీకి పోయిన జాతీయ పార్టీ ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధినేత మల్లికార్జున ఖర్గే అయినా, సోనియా గాంధీ గారైనా, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.